ఫ్రెండ్స్, ఈరోజు మనం పక్కా కొలతలతో జాకెట్ అంటే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల బ్లౌజ్తో ఎలా కొలతలు తీసుకోవాలో చూద్దాం. ఇలా 23 ఇంచెస్ ఉంది. దీన్ని ఎలా లూజ్ తీసుకోవాలో, ఎలా కొలవాలంటే ఇలా 12.5 ఇలా తీసుకోవాలి. తర్వాత మనం లెంత్ తీసుకోవాలి. చూడండి, ఇలా లెంత్ 14 ఇంచెస్. ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం 14.5 అంటే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. తర్వాత ఇలా ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. వచ్చేసి చంక ఆర్మోల్ ఇక్కడ 1.5 ఇంచ్, 1.5 ఇంచ్. ఇది కరువు రావడం కోసం ఎలాంటి వారి సైజుకైనా 1 ఇంచు లేక 1.5 ఇంచు చూసి బ్యాక్. దీనైతే ఇంకా మనం కట్ చేస్తాం ఫ్రెండ్స్. చాలా నిదానంగా అర్థమయ్యే రకంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లైనింగ్ మనకు లైనింగ్ సరే బ్యాక్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే పెట్టేసుకొని ఫ్రంట్కి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి లైనింగ్ తక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఈజీ మెథడ్. తొందరగా ఎలాంటి వారికైనా తొందరగా. బెల్ట్ పీస్ 4 ఇంచెస్, ఇటువైపు కూడా 4 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత అలాగే 1/2 ఇంచు తగ్గించుకొని ఇలా 3.5కి మార్క్ అయితే పెట్టుకోవాలి. దాన్ని ఇలా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఫ్రంట్కి మార్క్ వేసేయాలి. చాలా ఈజీ మెథడ్లో చూపెడుతున్నాను. చూడండి, ఇది బ్యాక్. ఇది వచ్చేసి ఫ్రంట్ షేప్ 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలి కదా కరువు, అందుకోసం. నెక్, ఫ్రంట్ నెక్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రంట్ కట్ చేస్తున్నాం. దీనైతే కట్ చేసుకోవాలి.
ఓపెన్ చేసేసుకుందాం. అయితే స్లీవ్ ఒకటి మాకు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకోవాలి. ఫోల్డింగ్ ఇలా మడతలు అయితే పూర్తిగా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మార్క్ అయితే పెట్టేసుకున్నాం. మనకి పీస్ ఇక్కడ సాల్టేజ్ ఉంది, అందుకోసం మనం ఎక్స్ట్రా పీస్ అయితే నేనైతే ఫుల్ లెంత్ ఇలా మార్క్ చేసుకొని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని మనం ఇక్కడైతే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్లీవ్ లూజ్ ఎంత అయితే ఉందో అంత మనకి సరిపోతుంది. ఇలాగనమాట. ఇంకా స్లీవ్ కూడా అయిపోయింది అండి. ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తాం. ఇప్పుడైతే ఇలా 4 మడతలతో ఇలా 1 2 ఇదైతే 2 ఈ లైనింగ్ క్లాత్ అయితే ఇలా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బ్యాక్ పీస్కి అయితే ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. అలాగే దీన్ని ఇలా ఫ్రంట్ పీస్ అయితే మనము ఇలా అప్పుడే కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని అయితే ఇలా సర్దేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ మెథడ్. కరెక్ట్గా పీస్ అటు ఇటు కాకుండా చక్కగా సర్దుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన భాగ్య టైలర్ ఛానల్. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.